2 సంవత్సరాలు ఎందుకు ఈ ఫెడరేషన్ ఆడానని నా మీద నాకే కోపం వస్తుంది. ఆగస్టు 17 హైదరాబాద్ లో జరిగిన ఐసియన్ షో డే ఎక్స్పీరియన్స్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. ఫస్ట్ థింగ్ ఫస్ట్, 617 ఎంట్రీలు వచ్చినప్పుడు టైం ని షోని ఎలా ఆర్గనైజ్ చేయాలో మీకు తెలీదా? లాస్ట్ టైం మీరు గోవాకి 800 ఎంట్రీలు వచ్చినప్పుడు 3 రోజులు ప్లాన్ చేసి మరీ వచ్చారు. అది కూడా ప్రతి అథ్లెట్ ని టైం కి స్టేజ్ మీద నిలబెట్టారు. ఇప్పుడు ఏమైంది మీకు? ఈ ఫెడరేషన్ మీద ఉన్న నమ్మకం దేని మీద కూడా లేదు. అంతలా నమ్మినాను నేను. కానీ హైదరాబాద్ షో మటుకు ఐసియన్ టీం నడిపించినట్టయితే లేదు. ఆ విధి విధానం అయితే అస్సలు లేదు. వేరే ఏదో వర్గం దగ్గరుండి నడిపించినట్టయితే మా టీం అందరికీ అనిపించింది. నా ఒక్కడికి వచ్చిన ప్లేస్మెంట్ గురించి అయితే కాదు, మా 15 మందికి వచ్చిన ప్లేస్మెంట్స్ అండ్ జడ్జిమెంట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. అందరం అది ఫేస్ చేసాం కాబట్టే గుండె లోతుల్లో నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ వీడియో ద్వారా కొన్ని క్వశ్చన్లు అడగబోతు. అసలు ఇది నేచురల్ షోనా లేదా ఎన్హాన్స్ షోనా? ఎన్ని గంటలు పోజింగ్ ప్రాక్టీస్ చేస్తే 3 నిమిషాలు సరిగ్గా చూడను కూడా చూడలేదు. నాకు ప్లేస్మెంట్ రాలేదు, ఓకే 5 మందికి రాలేదు. బట్ టీమ్ లో ఉన్న వాళ్ళందరికీ దాదాపుగా 15 నుంచి 16 మంది పైబడి అయితే ఉన్నాం. వాళ్ళందరికీ అసలు ప్లేస్మెంటే రాలా. ఎందుకు? ట్యానింగ్ టీమ్. అసలు ట్యానింగ్ టీమేనా? నా ఫాలోవర్స్ అథ్లెట్స్ అందరూ వచ్చి అన్న సరిగ్గా ట్యానింగ్ చేయట్లేదన్నా, ఏంటన్నా ఇది ఒకసారి చెప్పండి అన్న అని అడుగుతున్నారు. మేమంటే టీమ్ తో వచ్చాం, సింగిల్ గా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ ఫెడరేషన్ కి వేల ఖర్చు పెడుతున్నాం కదా, ఖచ్చితంగా మనం వాయిస్ అయితే రైస్ చేయాలి. మా టీం అందరం కలిసి మేము రైస్ చేయబోతున్నాం. మేము వాయిస్ ఇప్పుడు రైస్ చేయకపోతే ఇంకా ఇది ఇలాగే ఉండిపోద్ది. సో వి వాంట్ టు రైజ్ అవర్ వాయిస్. నెక్స్ట్ ఎవరైతే ఈ ఫెడరేషన్ కి ఆడబోతున్నారో వాళ్ళకి ఇది ఒక వేకప్ కాల్. అథ్లెట్స్ ఎవరైతే సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేశారో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్స్ వేసి సపోర్ట్ చేయండి.